హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎవరైనా తాజ్‌మహల్ వచ్చారనుకోండి, ఫ్రైడే రోజు వచ్చారంటే, ఫ్రైడే రోజు క్లోజ్ ఉంటుందనమాట. అది ఎవరికీ తెలీదు చాలామందికి. చాలామంది ఇలా వచ్చి రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా! అందులో మన తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతదని నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా దూరం నుంచి మనం ఎంతో ఆశతో వెళ్తాం కదండీ తాజ్‌మహల్ చూద్దామని. ఆ రోజు చాలామంది అనుకోకుండా ఫ్రైడే రోజు వస్తారు. ఇంక చూడకుండా వెళ్ళిపోతే బాధేస్తది కదా! ఇంక అందుకే నేను ఒక ఆప్షన్ ఉందనమాట. ఫ్రైడే రోజు వచ్చిన వాళ్ళకి తాజ్‌మహల్ చూడకుండా వెళ్ళే బాధ లేకుండా ఆహ్, మేమొక వీడియో చేద్దాం అనుకున్నాం దీని మీద. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఈస్ట్ గేట్ వస్తుందనమాట. దాందుపుర బోర్డ్ కనిపించింది కదా మీకు? అక్కడ మేము ఉంటామనమాట. అక్కడి నుంచి 1 కేఎం వస్తే ఈస్ట్ గేట్ అనమాట ఇది. ఈస్ట్ సైడ్ గేట్. దాని నుంచి ఇట్లా రైట్ తీసుకొని ఇక్కడ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈస్ట్ గేట్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే లోపల మనం తాజ్‌మహల్ చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే. అసలు చూడకుండా వెళ్ళిపోయే కంటే ఇక్కడి నుంచి చూసి ఫోటోస్ అన్నా దిగి వెళ్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటది కదా! మా ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు చాలామంది ఇట్లా చూసి, అడిగేసి వెళ్ళిపోతారనమాట. చాలామంది అలా అడిగి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. చాలామందికి తెలీదు ఫ్రైడే క్లోజ్ ఉంటదని. అందుకనే నేను ఈ వీడియోలో చెప్దామని చెప్తున్నాననమాట. ఇక్కడి నుంచి వెళ్తే కొంచెం చూసి ఎళ్ళొచ్చు గదా! ఎందుకు మరి చూడకుండా వెళ్ళిపోయే వాళ్ళున్నారని జెప్పి మా ఆయన చెప్తే, ఇంక నేను ఇది చేస్తున్నా వీడియో. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలి లోపలికి. రూట్ గూడా ఎవరైనా తెలియకపోతే ఇక్కడి నుంచి చూసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. అందుకనే నేను ఇట్లా చూపిస్తున్నాను అనమాట మొత్తం రూటు. ఇక్కడ నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇదిగో చూసారా ఇక్కడ ఇది ఒక సైడ్ అనమాట. అది కనిపించేది మసీద్ అనమాట. ఇంక అక్కడి నుంచి వెళ్తే మనకి బ్యాక్ సైడ్ తాజ్‌మహల్ కనిపిస్తది. కృష్ణుడికి ఇష్టమైన యమునా నది కూడా చూడొచ్చు మనం ఇక్కడే. దీని పక్కనే కదా యమునా నది ఉండేది. బ్యాక్ సైడే కదా! ఇక్కడ మనం చూడొచ్చనమాట. ఇక్కడ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు నదిని. ఇక్కడ చాలామంది ఫారినర్స్ గూడా వచ్చి ఇక్కడ కూర్చొనుంటారు మిస్ అయిన వాళ్ళు. చూపిస్తాను మీకు. ఇది మసీద్ అనమాట. ఒక సైడ్ మసీదు, ఒక సైడ్ మెహమాన్ గదిలాగా ఒకటుంటది గదా! అది ఉంటాయి గదా! ఇటు సైడ్ కనిపించేది మసీద్ అనమాట. అక్కడ చూసారా తాజ్‌మహల్ కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా బాగా కనిపిస్తది. అక్కడ ఒక డ్యూటీ పోస్ట్ దీని కింద. అదొక ఇనప డబ్బాలా ఉంది గదా! అది. అక్కడ వీళ్ళు డ్యూటీ చేస్తారు. అక్కడ ఎంట్రన్స్ ఉండదనమాట ఎవరికీ. అక్కడ ఒక అన్న డ్యూటీ చేస్తున్నారు. చూసారా? ఎనకాల ఎట్లా కనిపిస్తుందో బావుంటది. ఇంకా ముందుకెళ్తే ఇంకా క్లారిటీగా కనిపిస్తది. ఇంకా అక్కడ ఒక డ్యూటీ పర్సన్స్ గూడా ఉన్నారు గదా! అక్కడ లోకల్ పోలీసులనమాట అవతల సైడ్ ఉన్నవాళ్ళు. ఇంకా ఇక్కడ నది దగ్గర కూర్చున్న వాళ్ళు చాలామంది బయట నుంచి వచ్చి మిస్ అయిన వాళ్ళున్నారు. ఇంకా లోకల్ పీపుల్ గూడా అక్కడ కూర్చొనున్నారు. అది కనిపించేదే యమునా నదండి. ఇంకా అక్కడ చూసారా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో ఈవినింగ్ టైము. బర్డ్సే ఎక్కువ ఇక్కడ చాలా బావుంటది. చిలకలన్నీ సౌండ్స్‌తో భలే పీస్‌ఫుల్‌గా ఉంటది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఇట్లా తాజ్‌మహల్ ఫ్రైడే వచ్చిన వాళ్ళు ఎనకాల నుంచైనా చూసి ఎళ్ళండి. ఎందుకంటే మాక్సిమం ఫ్రైడే తాజ్‌మహల్ క్లోజ్ ఉంటది గదా! ఇంకా చాలామంది వచ్చి ఎళ్తూ ఉంటారంట. తెలియకుండా లేకపోతే టూరిస్టులు ఆ రోజే బస్సు తీసుకొని రావటము, ఏదో ఒకటి అలా జరిగి ఇంక చూడకుండా వెళ్ళిపోతా ఉంటారు చాలామంది. ఆ బాధ లేకుండా ఇట్లా ఎనక నుంచైనా చూసెళ్ళే ఆప్షన్ ఉంటది గదా! అని జెప్పి వాళ్ళకి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూసారా ఇదే నది యమునా నది. ఈ యమునా నది అయితే ఎంత పాడైపోయిందో నాకైతే బాధేస్తుంది దాన్ని చూస్తే. ఇట్లా చూసారా కనిపిస్తుంది గదా! వ్యూ అటెళ్లి మనం ఫోటోస్ దిగితే అక్కడే దిగినట్టుంటాయి. బావుంటాయి. చాలా బావుంటది తాజ్‌మహల్. చూసారా? ఇ బాగా చూడొచ్చు మనం వెనక నుంచైనా. ఎవరైనా ఫ్యామిలీస్ మట్టికి కలిసొస్తారు గదా! వాళ్ళు గూడా ఇట్లా చూసి ఎళ్ళిపోవచ్చు ఎవరైనా. చాలామందయితే తెలుసుకొనే వస్తారు. ఎందుకో మరి చాలామందంట ఫ్రైడే రోజు ఇట్లా వచ్చేసి ఎళ్ళిపోతున్నారు అని జెప్పి మా ఆయన సజెషన్స్ ఇస్తే
సజెషన్ ఇస్తే నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే చూసి వెళ్తారు కదా ఇక్కడ నుంచి అయినా అని చెప్పి. చూసారా ఎంతమంది ఉంటారో నేను చూపిస్తాను చూడండి. అవతల పక్కన కూర్చుంటారు, అందులో ఫారినర్స్ కూడా ఉన్నారు. అక్కడ ఉన్నారు కదా, అక్కడ చూసారా మధ్యలో కూర్చొని ఉన్నారు ఫారినర్స్. ఇంకా అక్కడ మిస్ అయిన వాళ్ళు అనమాట. ఇంకా అలా మిస్ అవ్వకుండా మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూసన్నా ఇట్లా వెళ్తారని చెప్పి ఉద్దేశంతో చేశాను నేను ఈ వీడియో. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే అసలు చాలా బాగుంటది వెదర్. ఎంత బాగుంటదంటే అసలు అక్కడే ఉండాలనిపిస్తది. చాలా బర్డ్స్, చాలా ప్రశాంతంగా ఉంది వెదర్. ఇక్కడ చాలా మంది వచ్చి కూర్చున్నారు, అందుకే ఇక్కడ లోకల్ పీపుల్ కూడా ఉన్నారు అక్కడ. ఇక్కడ ఒక బోట్ ఉంది, బోటింగ్ కూడా ఉంటదంట. ఈరోజు ఫ్రైడే కదా, అందువల్ల లేదేమో. నేనైతే ఇప్పటివరకు ఇక్కడ బోటింగ్ చేయలేదు. ఒకవేళ చేస్తే నేను వీడియో షేర్ చేస్తాను మీకు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటదంట, యమునా నది బోటింగ్. ఇక్కడ చూసారా చాలా మంది లవర్స్ ఎంతమంది కూర్చొని ఉన్నారు. ఇంకా ఇక్కడ మాత్రం ఇక్కడ నుంచి మనము ఈ సరౌండింగ్స్ చూస్తే ఇక్కడ దీని ఎదురుగానే ఒకటి తాజ్మహల్ ఇంకొకటి కడదామని అనుకున్నారని ఉంటది ఒక ప్లేస్ అన్నమాట. బేస్మెంట్ లాగా ఉంటది. అక్కడ నుంచి కూడా మనం చూస్తే అక్కడే ఉన్నట్టు అనిపిస్తది అన్నమాట. మధ్యలో నది మనకు కనిపించదు. ఇంకోసారి నెక్స్ట్ టైం నేను అక్కడ కూడా వ్లాగ్ చేస్తాను. దాన్ని ఏమంటారంటే మెహతా బాగ్ అంటారు దాన్ని. అది అక్కడైతే సూపర్ ఉంటది వెదర్ కూడా. అసలు లొకేషన్ ఎంత బాగుంటదంటే అక్కడ అసలు మధ్యలో రివర్ ఉన్నట్టే కనిపించదు. తాజ్మహల్ అక్కడే ఉన్నట్టు అక్కడి నుంచి ఎక్కాలన్నట్టు కనిపిస్తది. భలే ఉంటది వింతగా. నేను ఒకసారి అక్కడ కూడా వ్లాగ్ చేస్తాను మీకు. దగ్గర నుంచి తాజ్మహల్ చూడాలంటే ఇక్కడ నుంచి చూడొచ్చు. అది మెహతా బాగ్ ఏంటంటే అది దూరం నుంచి కనిపిస్తది అనమాట. అక్కడ ఒక డిఫరెంట్ లొకేషన్ లాగా బాగుంటది. అక్కడ చాలా మూవీస్ కూడా షూటింగ్స్ జరుగుతాయి. సాంగ్స్ లో కూడా దూరంగా కనిపిస్తాయి కదా, కొన్ని సాంగ్స్ లో మూవీస్ లో తాజ్మహల్ దూరంగా కనిపిస్తాయి కదా, అది అక్కడే షూటింగ్స్ జరుగుతాయి మెహతా బాగ్ అది. మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇంకా నైట్ అయిపోతుంది, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇట్లా ఫొటోస్ దిగొచ్చు మనం అక్కడ మంచిగా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.